ఒక దోస, ఒక పూరి, ఒక సమోసా లేకపోతే ఒక బజ్జీ ఆయిల్ ఫుడ్ అండి. ఏదైనా గానీ. ఆ ఒక్కటి సరిపోతోంది, మన ప్రాణాలను తీసేస్తోంది అనే విషయం చాలా కొద్ది మందికే తెలుస్తోంది. చాలా విచిత్రంగా ఉందండి. స్పృహ ఉండే చేస్తున్నామా లేదా అనేది. చిన్న ఎగ్జాంపులే చెప్తాను. బజార్‌కెళ్ళి మంచి హోటల్ నుంచి మంచి మసాలా దోసే తెచ్చుకోండి. అందులో ఆయిల్ ఎంతుంటుందో తెలుసా? 20-30-35 గ్రాముల ఆయిల్ ఉంటుందండి. వాడు 50 తీసుకున్నాడా, 60 తీసుకున్నాడా పక్కన పెడితే మంచి టేస్టీగా ఉంటుంది. మామూలు టేస్టీ కాదు. ఎందుకు ఉంటుందంటే ఆయిల్ ఎక్కువ వేస్తాడండి. ఆయిల్ ఎక్కువ వేస్తాడు. సరే ఇంకొకటి చూద్దాం. వీళ్ళేసే ఆయిల్ అసలు ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు, ఎంత మరిగించారు, అందులో ఎన్ని రకాల విషాలు అంటే మీకు తెలుసు కదండీ! ఆయిల్ వాడే కొద్దీ ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్పి అందులో ఆక్రోలిన్ ఇలాంటివి చాలా డేంజరస్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయని, అవి క్యాన్సర్‌కి కారణం అవుతున్నాయని చాలా కొద్ది మందికే తెలుసు. ఇంట్లో నచ్చట్లేదు ఫుడ్. బయట మాత్రం భలే టేస్టీగా ఉంటుంది. అది కూడా ఆయిల్ ఫుడ్ మాత్రమే. మీరు బయట ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నారా? ఎంత ఆయిల్ వేస్తున్నాడు అనేది, అంటే ఎంత దరిద్రం అనేది ఓకే. ఎంత ఆయిల్ వేస్తున్నాడు అనేది 25 ఏళ్ల కిందటండి. 25 ఏళ్ల కిందట మాట చెప్తున్నాను. ఒక మనిషి యావరేజ్‌గా సంవత్సరానికి 8 లీటర్ల ఆయిల్ వాడితే ఈరోజు 23 లీటర్ల ఆయిల్ వాడుతున్నాడండి. అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు పెరిగింది. గుండె జబ్బుల దగ్గర నుంచి, క్యాన్సర్‌ల దగ్గర నుంచి అన్నీ కూడా 3 రెట్లు పెరగడంలో కారణం ప్రధానంగా ఈ ఒక్క రీజనే అంటున్నారు చాలామంది. వాస్తవమే మాట్లాడుకోవాలి మనం కూడా. యెస్, నిజమేనండి. ఆయిల్ అవసరమే. శరీరానికి కూడా మంచి ఫ్యాట్ అవసరమే. కానీ అది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది మీకు తెలుసు. ఎంత తీసుకోవాలి అది కూడా తెలియాలి కదండీ. యావరేజ్‌గా ఒక మనిషి 2, 3 టీ స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి. వారానికి సరిపడా ఆయిల్ ఆ 4 బజ్జీల్లోనూ, ఒక దోసలోనూ, లేకపోతే 4 సమోసాల్లోనూ తినేస్తే 4 రోజులు తింటే, బిర్యానీలు తింటే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఎందుకు ఎంత వర్కౌట్ చేసినా, ఎందుకు ఎంత హెల్తీ డైట్ మెయింటైన్ చేసినా, ఎందుకు నన్ను ఇలాగా రోగాలు ఎంటాడుతున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు నేను వెయిట్ తగ్గట్లేదు అనుకునే వాళ్ళు ఇది 1-2 సార్లు చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడే అయిపోతుందండి మీ ఆయిల్ కన్సంప్షన్ అంతా కూడా. ఇక్కడే తాగేస్తున్నారు. తినడం మానేసి రకంగా తాగేస్తున్నారు. సో ఏం వాడాలి అంటే బజార్‌లో ఆయిల్ సాధ్యమైనంత వరకు తగ్గించండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి కదండీ, అవైతే అది 3 స్పూన్లు తినే చోట ఇది 1 స్పూన్ అయినా కానీ బాగుంటుంది, మంచిది అంటున్నారు. సరే అది కాదనుకుంటే ఇంకాస్త రూపాయి పెట్టుకోగలిగే వాళ్ళు వెన్న, నెయ్యికి వెళ్ళండి అని చెప్తున్నారు. బెస్ట్ అండి అది. దీంతో పోల్చుకుంటే అది బెస్ట్ అని చెప్తున్నారు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి క్యాన్సర్ రోగులను చూసి, చుట్టుపక్కల పెరిగిపోతున్న ఒబేసిటీని చూసైనా జాగ్రత్త పడదామా? చుట్టుపక్కల ఉన్నటువంటి రోగాలు, రష్టులతో బాధపడుతున్న వాళ్ళని చూసి జాగ్రత్త పడదామా? మరి కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. థాంక్ యూ.